2026వ సంవత్సరము జనవరి మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యన ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా తులారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో గ్రహస్థితి ముఖ్యంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నారు. మిథునంలో గురువు సంచరిస్తున్నారు. శని మీనంలో, రాహువు కుంభంలో, కేతువు సింహంలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి తులారాశి వారికి ఎలా ఉంది ఈ పక్షంలో అనే విషయాన్ని మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఉంది తులారాశి వారికి. భాగ్యస్థానంలో గురువు, షష్టమ స్థానంలో శని, ఏకాదశ స్థానంలో కేతువు. ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలతతో పాటుగా బుధుడు, శుక్రుడు చతుర్థంలో సంచరిస్తున్నారు. వీళ్ళ యొక్క అనుకూలత కూడాను ఉంది. ఇక ఈ తులారాశి వారికి ముఖ్యంగా చతుర్థ స్థానంలో చాతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. చతుర్థ స్థానము ముఖ్యంగా సౌఖ్యాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చేటువంటి స్థానం. అలాంటి స్థానం లోపల సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ఇందులో కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. సూర్యుడు మట్టుకు మకరమయ్యింది గనక సూర్యుడు బలహీనంగా ఉన్నాడు. బుధుడు, శుక్రుడు మళ్ళీ అనుకూలంగా ఉన్నారు. అంటే ఈ చాతుర్గ్రహము కూటం మూలకంగా తులారాశి వారికి 60% మంచి ఫలితాలు ఈ పక్షంలో కలగబోతున్నాయి. ఇకపోతే భాగ్యాధిపతి చతుర్థంలో ఉన్నాడు. ఇది చాలా మంచి యోగం. ఈ విధంగా మనం చూసినట్టయితే తులారాశి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఈ గ్రహస్థితి మూలకంగా అర్థమవుతుంది. అయితే ప్రప్రథమంగా ఉద్యోగస్తుల విషయం మనం ఆలోచించాలి. సమాజంలో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను మనము ఆలోచించడము, వాళ్ళకి మార్గనిర్దేశన చేయడము చాలా ముఖ్యం గనక ఉద్యోగస్తులకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. సంతృప్తిగా ఉంటారు. ఆఫీసులో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అధికారులతో సయోధ్య ఉంటుంది. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు కూడాను ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా ఈ పక్షం లోపల ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతి కూడాను ఈ పక్షం లోపల వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంక్రిమెంట్ రూపకంలో, శాలరీలో పెంపుదల మూలకంగా, ఇలాంటి వాటి మూలకంగా సంతృప్తిని పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ చాతుర్గ్రహ కూటమి మూలకంగా వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. కొంత జాగ్రత్తతో మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే వ్యాపారంలో మీరు ద్విగుణీకృతమైనటువంటి లాభాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులకు ఈ పక్షం బాగా ఉంటుంది. ఇక కుటుంబ వాతావరణము ఎలా ఉంటుంది ఈ పక్షంలో అనే విషయాన్ని మనం చూసినట్టయితే భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో మీరు సఖ్యతతో ఉంటారు. వాళ్ళందరితో కూడాను ఆనందంగా గడుపుతారు ఈ పక్షం. సంగీత, సాహిత్య, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. ఆరోగ్యము నిలకడగానే ఉంటుంది. అయినప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఈ పక్షంలో కనబడట్లేదు. ఇకపోతే రాహువు పంచమ స్థానంలో ఉన్నాడు కనుక కొంత అప్పుడప్పుడు మనకు ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నట్టయితే దాన్ని మీరు అధిగమిస్తారు. ఇకపోతే ప్రయాణాలు అనుకూలిస్తాయి. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది.
శత్రువుల మూలకంగా పనులు నెరవేరుతాయి. ఎవరైతే పూర్వము మీకు శత్రుత్వంగా, అంటే శత్రుత్వాన్ని ప్రదర్శిస్తూ మీతో క్లోజ్గా మూవ్ అయ్యేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పూర్వము, వాళ్లతో మీకు ఈ పక్షం లోపల మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి. గురుభక్తి పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. పెద్దల విషయంలో మీరు ఒక మంచి భావనతో ఉంటారు ఈ పక్షంలో. ఇకపోతే ఆర్థికపరమైనటువంటి బాధ్యతలు మీకు ఈ పక్షంలో ఉంటాయి. అయినప్పటికీ వాటిని మీరు నిర్వర్తిస్తారు. చాలా సంతోషంగా ఆర్థిక సమస్యలను మీరు సార్ట్అవుట్ చేసుకుంటారు ఈ పక్షం లోపల. ఒకటి, వ్యాపారస్తులు మట్టుకు అప్రమత్తంగా ఉండాలి. అది ఒక్కటి మీరు ఈ పక్షంలో దానిపైన మనసు నిలిపినట్టయితే మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ పక్షంలో సద్వినియోగపరచుకోండి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ తులారాశి జాతకులకు ఈ పక్షంలో సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల మధ్యన మీకు ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. తద్వారా మీరు చాలా సంతోషాన్ని పొందుతారు. తద్వారా కొన్ని పనులు కూడాను మీకు పూర్తి అవుతాయి. అయితే ఏం పరిహారం చేసుకోవాలి ఈ పక్షంలో అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మీరు రాహువుకు సంబంధించినటువంటి, రాహు గోచార రీత్యా పంచమ స్థానంలో ఉన్నాడు గనక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.